2026 ఆంగ్ల నూతన సంవత్సరపు శుభాకాంక్షలతో ఈ 2026 సంవత్సరంలో కన్యా రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరం 60% శుభఫలితాలు కనిపిస్తున్నాయి. మంచి అవకాశాలు వస్తున్నాయి, మంచి లాభాలు అందుకుంటున్నారు, ఆర్థికంగా బలపడతారు. 2026 ఆంగ్ల సంవత్సరంలో చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు వీరికి జూన్ 2 వరకు దశమ భావములో అనగా మిథున రాశిలో సంచరించడం వల్ల 50% గురుబలం ఉంటుంది. పని భారం పెరుగుతుంది, కుటుంబంలో ఖర్చులు పెరుగుతాయి, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వస్తాయి, సమాజంలో ప్రతికూల ఫలితాలు వస్తాయి, వ్యాపార భాగస్వాములతో కూడా ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది, వ్యతిరేకత పెరిగిపోతుంది. అయితే దశమంలో ఉన్నటువంటి ఈ గురువు పనినిస్తాడు, పని భారాన్ని ఇస్తాడు, దానికి తగిన ఫలితాన్ని కూడా ఇస్తాడు, మీ పేరును విస్తరింపజేస్తాడు, మీకు వ్యతిరేకతను కూడా ఇస్తాడు. ఈ రకంగా మిశ్రమ ఫలితాలు ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. మరి 2026 జూన్ 2 తర్వాత కన్యా రాశి వారికి కర్కాటక రాశిలోనికి గురువు రావడం వల్ల మీకు గురుబలం పెరిగిపోతుంది. 100% గురుబలం పెరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు, కుటుంబ సౌఖ్యాన్ని అనుభవిస్తారు, సంతోషకర వాతావరణం నెలకొంటుంది, జన సంబంధాలు పెరుగుతాయి, సమాజంలో గుర్తింపును తెచ్చుకుంటారు, జీవిత భాగస్వామితో మీకు లాభాలు అందుకుంటారు, వ్యాపార భాగస్వాముల సహకారం కూడా బాగుంటుంది, విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఈ రకంగా 2026 జూన్ 2 తర్వాత కన్యా రాశి వారికి ఎక్కువ శుభఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. మరి పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా మీన రాశిలో అనగా సప్తమ భావంలో సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి రాదు. శని భగవానుడు 7వ ఇంట సంచారం కొనసాగుతోంది కనుక కన్యా రాశి వారికి ఈ సంవత్సరం శని పూర్తిగా ప్రతికూల ఫలితాలను ఇస్తున్నాడు. జన సంబంధాలతో మనస్పర్ధలు వస్తాయి, అభిప్రాయ భేదాలు వస్తాయి, ముఖ్యంగా జీవిత భాగస్వామితో మనస్పర్ధలు అధికమవుతాయి, వ్యాపార భాగస్వాములతో మనస్పర్ధలు అధికమవుతాయి, అలాగే సంతానంతో కూడా మీకు మనస్పర్ధలు వస్తుంది. పోటీ ప్రపంచంలో మీరు వెనకడుగు వేస్తారు, వ్యవసాయ రంగంలో నష్టాలు వస్తాయి, రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు వస్తాయి, మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేయలేరు, మీ అంచనాలు తారుమారవుతాయి, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. ఒక దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యం మిమ్మల్ని మరింతగా బాధపెట్టి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సమాజంలో నిందలు, అపనిందలు, మాట పడాల్సిన పరిస్థితులు అధికమవుతుంది. మీ గురించి జనాలు పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడేటువంటి పరిస్థితి, దాన్ని మీరు విని బాధపడేటువంటి సందర్భాలు కూడా ఈ సంవత్సరం మీకు కనిపిస్తుంది. ఇక షష్టమ భావములో కుంభరాశిలో రాహు సంచరిస్తున్నాడు, 100% సుఫలితాలను ఇస్తాడు. ఈ రాహు మాయగాడు, ఆశపరుడు, దురాశపరుడు. వీడు మీకు ఆశ చూపించి ఈ ఆశ అనేటువంటి మాయలో మిమ్మల్ని పడేసి మీకు మీ స్థాయికి మించినటువంటి ఫలితాన్ని మీకు అందించి మిమ్మల్ని చెడగొట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీ సహజమైనటువంటి లక్షణాలు కోల్పోతారు. ధనాశతో మీరు విపరీతంగా ప్రవర్తించి చెడు పేరు తెచ్చుకునే ఫలితం ఉంది. అలాగే ధనాదాయాన్ని మీరు అందుకున్నప్పటికీ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతారు. ఆ డబ్బు మీకు అహంకారాన్ని ఇస్తుంది, లేకపోతే స్వార్థాన్ని పెంచుతుంది. అది 10 మందికి ఉపయోగపడకుండా మీరు 10 మందికి కంటకంగా తయారవుతారు. ఆ రకంగా మీకు చెడ్డ పేరు తెచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కనుక రాహు ఇచ్చేటువంటి ఫలితాన్ని అది మీ శక్తి సామర్థ్యాలుగా గుర్తించకండి. అది భగవంతుడు మిమ్మల్ని పరీక్షించడానికి ఇస్తున్నటువంటి అవకాశంగా భావించండి. ఆచితూచి ఆలోచించండి, లేకపోతే సమాజంలో మీరు విపరీతంగా మీరు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి మీకు ఈ సంవత్సరం ఏర్పడుతుంది. ధైర్యంగా మీరు చాలా పనులు చేస్తారు, కానీ ఆ కార్యక్రమాల ఫలితాలు ఎలా ఉంటాయో దాన్ని మీరు ఆలోచించాలి. అలాగే మీకు వచ్చేటువంటి ఆదాయం దాన్ని ఏ రకంగా మీరు సద్వినియోగం చేసుకోవాలి, అది ధర్మపక్షంలో వస్తుందా, అధర్మపక్షంలో వస్తుందా, అవినీతి రూపంలో వస్తుందా, ఆ డబ్బును మీరు ఎంతవరకు న్యాయం చేయగలుగుతారు, పుణ్యఫలం ఏమవుతుంది అన్నటువంటిది విషయాల్లో మీరు 1-2 సార్లు ఆలోచించాల్సిన వాతావరణం కనిపిస్తుంది. అలాగే విదేశీ వ్యవహారాలు కూడా బాగున్నాయి. విదేశాలకు వెళ్ళడం కాదు, విదేశాలకు వెళ్ళి అక్కడ ఎలా బతకడానికి అవకాశం ఉందా లేదా కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కనుక రాహు మీకు ఇచ్చే ప్రతిఫలితం కూడా అది ఒక పరీక్షతో కూడినటువంటిది. దాన్ని ఎంతవరకు సద్వినియోగం చేసుకోవాలని ఆలోచించి మీరు దాన్ని అర్థం చేసుకోలేకపోతే అది మీకు ప్రతికూల ఫలితాలు ఇచ్చే సందర్భాలు కూడా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ భౌతికంగా ఎక్కువ లాభాలను ఇచ్చేటువంటి ఈ షష్టమ రాహు ఈ సంవత్సరం మీకు 100% సుఫలితాలను అందిస్తున్నాడు. ఆర్థికంగా బాగుంటుంది,
మీరు అనుకున్న కార్యక్రమాలు చేస్తారు. ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలు విజయం సాధిస్తాయి. ఈ రకంగా రాహు మీకు 100% సుఫలితాలని భౌతికంగా ఇస్తున్నాడు. వ్యయములో సింహరాశిలో కేతు ఉన్నాడు. రాహు ఇచ్చేటువంటి ఫలితాలకు పూర్తి వ్యతిరేకతను మీకు వ్యయములో సింహరాశిలో కేతు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. కన్యారాశి వారికి 12వ భావమైనటువంటి సింహరాశిలో కేతువు సంచరించడం వల్ల మీరు ఎంత సాధించినా, ఎంత సంపాదించినా, ఎంత సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నామని మీ గురించి మీరు గొప్పలు చెప్పుకున్నప్పటికీ మీకు చాప కింద నీరులాగా ఈ వ్యయములో కేతు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. పాపము మిమ్మల్ని నీడలాగా వెంటాడుతుంది. అశాంతికి గురి చేస్తుంది. భగవంతుని కూడా మీరు అందుకోలేకపోతారు. భగవంతుని దర్శనాలు కూడా చేసుకోలేకపోతారు. తీర్థయాత్రలు చేయలేకపోతారు. భగవంతుని ఆరాధన చేసుకోలేకపోతారు. అటువంటి నిరాశ, నిస్పృహలు, కొన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు మీకు ఈ 12వ ఇంట కేతు మీకు ఇస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. మరి 2026 ఆంగ్ల సంవత్సరంలో ఈ కన్యారాశి వారికి జూన్ 2 వరకు దశమ భావములో గురువు ఒక 50% శుభలితాలని, జూన్ 2 తర్వాత లాభభావంలో కర్కాటక రాశిలో గురువు మీకు 100% గురుబలాన్ని ఇస్తున్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా సప్తమ భావములో పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు మీనరాశిలో పూర్తిగా వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నాడు. రాహు భౌతికంగా మీకు మంచి సంపదను అందిస్తున్నాడు 6వ ఇంట్లో. కానీ 12వ ఇంట్లో కేతు పూర్తిగా వ్యతిరేకతని ఇస్తున్నాడు. మీకు నిరాశని కలిగిస్తున్నాడు, అశాంతిని కలిగిస్తున్నాడు, మీ స్థాయిని ప్రశ్నిస్తున్నాడు, మీ స్థాయిని మీరు గుర్తించేటట్టు చేస్తున్నాడు. ఈ రకంగా ఈ 2026 సంవత్సరం మీకు 60% సుఫలితాలకు అవకాశం ఉంది కన్యారాశి వారికి. మరి వ్యయములో ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి, గణేశాష్టకం చదువుకోండి, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి. కాణిపాకంలో ఉన్నటువంటి వరసిద్ధ వినాయక స్వామి క్షేత్రానికి వెళ్ళి సోమవారిని సందర్శించండి, సోమవారిని దర్శించి నమస్కరించుకోండి. ఈ రకంగా చేయడం వల్ల వ్యయంలో ఉన్నటువంటి కేతు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే సప్తమ శని దోషం ఉంది కనుక శనివారం రోజు ఈశ్వరుని ఆలయానికి కానీ ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ వెళ్ళి సోమవారికి అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. అలాగే వయోవృద్ధులకు కానీ గోవులకు కానీ సేవలు చేయండి. జూన్ 2 వరకు దశములో గురువు ఉన్నాడు కనుక జూన్ 2వ తారీఖు లోపు మీరు దక్షిణామూర్తి దర్శనం చేసుకోండి, దక్షిణామూర్తి శ్లోకాలు చదవండి. అలాగే ఈ సంవత్సరం మీరు భద్రాచలంలో ఉన్నటువంటి సీతారామచంద్రమూర్తి దర్శనం, సోమవారి కళ్యాణం చేయించడం వల్ల మీరు చేసేటువంటి కొన్ని అవినీతి కార్యక్రమాలు ఏవైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో, ఏవైతే మిమ్మల్ని కలుషితం చేస్తున్నాయో, పాపం వైపు మిమ్మల్ని నడిపిస్తున్నాయో ఆ ప్రక్షాళన చేసుకోవడానికి భద్రాచలం వెళ్ళి సీతారాముల కళ్యాణం చేసి సోమవారిని అమ్మవారిని దర్శించుకురావడం వల్ల మీకు పాప ప్రక్షాళన జరుగుతుంది. మీకు కొంతవరకు మీరు నేల మీద నడిచి మంచి ఫలితాలని, ఆరోగ్యాన్ని అందుకోగలుగుతారు.